నామజపం గొప్పదా? మంత్రజపం గొప్పదా? అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. నామజపం, మంత్రజపాన్ని పరిశీలించినట్లయితే రెండూ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మంత్రము అంటే ఓం నమః మధ్యలో నామం ఉంటుంది. ఓం నమః శివాయ ఇలాంటిది మంత్రం అవుతుంది. ఈ మంత్రాన్ని ఎవరైనా గురువు ద్వారా మనం స్వీకరించి ఆ యొక్క మంత్రజప నియమాలను అనుసరించి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ జపం చేయటం ఒక పద్ధతి. అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు మనకి తెలియపరుస్తుంది. ఎందుకంటే అది గురువు దొరకాలి, గురువు ద్వారా మనం స్వీకరించాలి. అదే నామజపం అయితే ఎక్కడైనా కూడా మనం జపం చేసుకోవచ్చు. నామము అంటే కృష్ణనామం అవ్వచ్చు, రామనామం అవ్వచ్చు, శివనామం అవ్వచ్చు. ఇది ఎటువంటి సందర్భంలోనైనా ఎక్కడ ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితులైనా ఆ భగవంతుణ్ణి సులభంగా స్మరించుకునేటువంటి అవకాశం నామజపంలోనే దొరుకుతుంది. సామాన్యులకి చాలా విశేషంగా మనం చేసుకునేటువంటిది నామజపం. దీని ద్వారా ఆ యొక్క పరమేశ్వరుడు సన్నిధికి చేరుకోవడానికి సులభమైనటువంటి మార్గమే నామజపం. శ్రీ కంచిపీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కూడా చెప్పినటువంటిది, అందరూ కూడా నామస్మరణ చేసి ఈ కలియుగంలో నామస్మరణ ద్వారా మాత్రమే ఆ పరమేశ్వరుడి సన్నిధికి చేరుకుంటామని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులు నామస్మరణని విశేషంగా చేయవలసిందిగా కోరుచున్నాము.